హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. నాటుకోడి చికెన్ పికిల్ ఇంగ్రీడియంట్స్. నాటుకోడి చికెన్ని నేను 1.5 కిలో తీసుకున్నాను. దాన్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్నప్పుడు కుక్కర్లో కొంచెం టర్మరిక్, సాల్ట్, లైట్గా రెడ్ మిర్చి పౌడర్, గరం మసాలా వేసుకొని 7 to 8 విజిల్స్ రానివ్వాలి. అండ్ అది పక్కన పెట్టుకొని కరివేపాకు అండ్ ధనియాలు పౌడర్ అండ్ జీరా పౌడర్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం వెల్లుల్లిపాయలు కచ్చపిచ్చగా దంచి పెట్టుకోవాలి, రెడ్ మిర్చి పౌడర్, సాల్ట్, టర్మరిక్ అండ్ లెమన్స్. అండ్ నేను మెంతుల బదులు కసూరి మేతి తీసుకున్నాను. అండ్ గ్యాస్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం బాయిల్ చేసుకున్న చికెన్ని వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వారికి సిమ్లోని ఫ్రై చేసుకోవాలి. నేను నార్మల్ ఆయిల్ యూస్ చేయలేదు, నేను సిజమింగ్ ఆయిల్ యూస్ చేశాను. ఆయిల్స్ మీకు సన్ఫ్లవర్ కావాలంటే సన్ఫ్లవర్, పీనట్స్ ఆయిల్ కావాలంటే అది ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నేను ఇది యూస్ చేస్తున్నాను ఎందుకంటే దీనికి పికిల్కి ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా. సో ఇది ఆయిల్ తిన్నా కొంచెం ఏం పర్వాలేదు హెల్త్కి, సో కొంచెం బెటరే అందుకని. సో ఆయిల్ చికెన్ అంతా ఫ్రై అయింది కదా, మనం పక్కన తీసుకొని నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మనం కొంచెం స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ మూవ్ చేసుకుంటూ ఉంటే కింద స్టిక్కీ కింద అంటుకోదు. అండ్ నెక్స్ట్ అది ఫ్రై అయింది కదా, ఇందులో మనం కర్రీ లీవ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్, అందుకనే నేను కొంచెం ఎక్కువ వేసాను. ఇంత ఎక్కువ అవసరము ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించుకోవచ్చు. అండ్ ఇందులో నేను వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను. జస్ట్ ఒక వెల్లుల్లిపాయ దంచి పెట్టుకున్నాను, అదే వేసుకున్నాను, మరీ ఎక్కువ కాదు. సో బాగుంటుంది ఫ్లేవర్కి అందుకని. సో ఇది మెల్లిగా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో ఇదంతా ఫ్రై అయిపోయాక నెక్స్ట్ మనం ఇందులో ధనియాలు పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, నేను ఫ్రెష్గానే పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను, అదే యూజ్ చేశాను. ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఇందులోనే కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో నేను కరివేపాకు వేసినప్పుడే కసూరి మేతి కూడా వేసేసుకున్నాను. సో అందుకని చెప్పి ఇంకా మెంతులు అవి ఏమీ వేయట్లేదు. అండ్ నెక్స్ట్ గరం మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం అవసరం లేదు ఎందుకంటే ఆయిల్ హీట్గానే ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. అది కూడా పౌడర్స్ కాబట్టి సో ప్రాబ్లం ఉండదు. సో మొత్తం అన్ని పౌడర్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ సాల్ట్, టర్మరిక్, మిర్చి పౌడర్. సో ఫస్ట్ మనం సాల్ట్ వేసేసుకుందాం. సో టేస్ట్ని బట్టి, ఎందుకంటే బాయిల్ చేసినప్పుడు కూడా వేసాను కాబట్టి మరీ ఎక్కువ ఏమీ పట్టదు. సో చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. రెడ్ మిర్చి పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం. సో ఇది యాడ్ చేశాక ఎక్కువ ఏమీ ఫ్రై చేయవలసిన అవసరం ఉండదు ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. అండ్ సిమ్లో అలా కేర్ఫుల్గా లేకపోతే కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది, కలర్ చేంజ్ అయితే బాగుండదు. సో ఇప్పుడు మనం గ్యాస్ని ఆఫ్ చేసేసుకొని ఒకసారి ఇవి మనం ఫ్రై చేసుకున్న నాటుకోడి చికెన్ పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసుకొని కొంచెం మంచిగా మిక్స్ చేసుకుందాం. సో మొత్తం అన్నీ వేసుకొని మెల్లిమెల్లిగా స్లోగా మిక్స్ చేసుకుంటే, సో హీట్ ఉంటుంది కాబట్టి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో మొత్తం అంతా మంచిగా మిక్స్ అయిపోయింది. ఫైనల్ ఇంగ్రీడియంట్ లెమన్ జ్యూస్. సో చిన్న లెమన్స్ అయితే 2 or 2.5 పడుతుంది. సో పెద్దవి అయితే 1.5 సరిపోతుంది. సో లెమన్ జ్యూస్ వేసుకున్నాక కొంచెం మంచిగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. అండ్ మనకి ఆయిల్ తక్కువ కనిపిస్తే హీట్ చేసుకొని తర్వాత ఆయిల్ వేసుకోవచ్చు. నేను హీట్ చేసుకొని మళ్ళీ కంటైనర్లో స్టోర్ చేసుకున్నప్పుడు వేసుకుంటాను, ఎందుకంటే ఆయిల్ ఉంటేనే డ్రై అవ్వకుండా చాలా మాయిశ్చర్గా ఉండి చాలా బాగుంటుంది. ఆయిల్ అయితే నేను సిసమింగ్ ఆయిలే యూస్ చేస్తున్నాను. సో మీకు ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ మీరు కంపల్సరీ ట్రై చేసి చూడండి ఇంట్లో, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. Thanks for watching friends, and don't forget to subscribe my channel, like and share. Thank you. See you soon.